అలాగే ప్రోత్సహిస్తుంది, అట్లాగే హైలైట్ చేస్తుంది. కానీ రాజకీయ కోణంలో నుంచి కాకుండా తటస్థులు చూసినప్పుడు జగన్ని నియంత్రించడం తప్పన్న భావన తటస్థుల్లో ఉంటుంది. మన పార్టీ కార్యకర్తలకు ఎందుకు ఆడిని ఆపట్లేదు అంటారు, లేదా జగన్ వ్యతిరేకులు ఎందుకు ఆడిని ఆపట్లేదు అంటారు. అదే సందర్భంలో మనల్ని ఆపినప్పుడు మన కార్యకర్తలు ఏమన్నారు, మన సింపథైజర్స్ ఏమన్నారు, అట్లా ఆపుతారు అన్నారు. సేమ్ కదా అక్కడ. బేసిక్గా మనం డెమోక్రసీలో ఉన్నాం, డిక్టేటర్షిప్లో లేం, రాచరికంలో లేం. రాచరికంలో అయితే శత్రురాజుకి మన రాజుగారు స్వాగతం పలికినప్పుడు మాత్రమే అనుమతించాలి. మిగతా టైంలో శత్రురాజు కూడా ఒక అతిథి పక్కన ఉండాలి, అంతే కదా. శత్రురాజుని అంగీకరించం కదా, కొడతాం కదా, తిడతాం కదా. ఇక్కడ రాజ్యాలు కాదు కదా, ఈ రాజ్యం వీరభోజ్యం కాదు కదా, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో నీకు 55% ఓట్లు వస్తే అవతల ఆయనకి 40% ఓట్లు వచ్చినాయి. 40% ఓట్లు వచ్చినటువంటి మనిషిని నువ్వు తిరగడానికి వీల్లేదు, నువ్వు నడవడానికి వీల్లేదు, రైతును గెలవడానికి వీల్లేదు, రైతు వీళ్ళని గెలవడానికి వీల్లేదు. ఎందుకది? ఇంకొకటి, జగన్ వెళ్ళేదాకా టమోటా రైతుకి రేట్ ఎందుకు పెంచలేదు? జగన్ వెళ్ళేదాకా పొగాకు సంబంధించి కేంద్రానికి లేఖ రాయాలని ఎందుకు అనిపించలేదు? జగన్ వెళ్ళేదాకా మామిడి రైతుకి సంబంధించి ఓ నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? ఎక్కడ లోపం జరుగుతోంది? ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి కదా ప్రభుత్వం. బాబు గారు, ఇప్పుడు ఇవాళ ఉంది, జగన్ వెళ్తున్నాడు తెలిసింది, ముందు అనౌన్స్ చేసేసి ఉండాలి కదా. అసలు ఈ ప్రభుత్వం అనౌన్స్ చేయాలి, జగన్ చేసేదాకా వదిలేసేయండి, వీళ్ళే అనౌన్స్ చేయాలి. ఇప్పుడు అతని పేరేంటి, రేవంత్ రెడ్డి ఏం చేశాడు, ముందు ఆవిడెవరో ఒక మహిళ బాగా ఏడ్ చేసిందని ఆవిడకి 2.5 లక్షలు ఎంతో పెట్టి కొనేశారు ధాన్యం. ఇది నెంబర్ 1 అయిపోయింది. అదంతా తడిచిపోయినటువంటి ధాన్యాన్ని, అది టీవీలో వచ్చిన బ్రేకింగ్. అది కాదు, తర్వాత ఏం చెప్పాడు, ఎకరాకి 10,000 అనౌన్స్ చేసేసాడు అతను. ఎకరాకి 10,000 అతను అనౌన్స్ చేసేసినప్పుడు నీ శిష్యుడే కదా, లేదా నీ సహచరుడు అతని భాషలో చెప్పాలంటే, అక్కడ అనౌన్స్ చేసినప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు ఆగుతున్నావు, ఎందుకు ఆపుకుంటున్నావు? అది ఆలోచించుకోవాలి కదా. ప్రాక్టికల్గా ఇంతవరకు అనౌన్స్ చేయకపోవడం ఏంటి, వాళ్ళ బ్రతుకేంటి అసలు?